నరని కూడా చేశారు. దాంతో పోలిస్తే అంటే ఇక్కడ ఎంపీ అనా ఈ స్పెషల్ ప్రివిలేజ్ అనుకోవాలా? ఇవన్నీ ఎలా చూడాలి? ఆయన ఆనాడు శాసనసభాపక్ష నేత తెలుగుదేశం పార్టీకి, ఈయన పార్లమెంటరీ పక్ష నేత వైసీపీ. అవును అవును. ఆయనకి ఏం ఫెసిలిటీలు ఇస్తారు, ఈయనకైనా ఇస్తారు. కాకపోతే ఆ రోజున చంద్రబాబు గారి విషయంలో మిస్బిహేవ్ చేయనీలా ప్రభుత్వం. మీరు గమనిస్తే ఎక్కడా మిస్బిహేవ్ చేయలే పోలీసు చేయనీలా ప్రభుత్వం. ఆయన నేను నా కారులో వస్తానన్నారు, రండి సార్ అన్నారు. అవును. ఆయన కారు కాదు, నువ్వు నా దాంట్లో రావాల్సిందని చెప్పి వ్యాన్లో ఎక్కించుకురాలేదు కదా, లేదా పోలీస్ వెహికల్ ఎక్కించుకురాలేదు కదా. అట్లాగే కోర్టు దగ్గర కూడా ఆయన కుర్చీ అది కూర్చోవడానికి అదంతా నడిచింది. ఈవెన్ జైలుకి అడిగేటప్పుడే, జైలుకి వేసేటప్పుడే ఇట్లా భోజనం కావాలి, అసిస్టెంట్ కావాలంటే పెద్దానికి మాకేం అబ్జెక్షన్ లేదని చెప్పింది ప్రభుత్వం. కాబట్టినే కదా వెంటనే ఫెసిలిటీ అందింది. సర్వెంట్ని కూడా ఉంచారు అక్కడ ఎప్పటికప్పుడు. అలాగే ఇంటి భోజనం అక్కడే ఒక కిచెన్ పెట్టి మరీ వండించి పంపించారు ఎప్పటికప్పుడు. భువనేశ్వర్ గారు అక్కడే ఉన్నారు కదా, దగ్గర చూసుకున్నారు కదా. రాజమండ్రి ఆయన బుచ్చి చౌదరి గారి ఇంటి దగ్గర అక్కడ ప్రత్యేకంగా ఒక ఇది తీసుకుని అది ఒక వెహికల్ తీసుకున్నారు, మన క్యారవాన్ దాంట్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు వండించి పంపించేవాళ్ళు. అక్కడ ఇల్లు తీసుకున్నారు, అదంతా నడిచింది కదా. ఇప్పుడు ఇతనికి అట్లా అమ్మనీయకుండా చూస్తున్నారు. అంటే